నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం నా పేరు సంధ్య వార్తల ముందుగా ముఖ్యాంశాలు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా నేడు 17వ వార్డులో పర్యటించిన వెనిగండరాము వార్డు పర్యటనకు విచ్చేసిన టీడీపీ జనసేన నాయకులకు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు స్వర్గీయ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కడప బాబ్జీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని మిత్రుడిని సోదరుణ్ణి కోల్పోవడం తనకి తీరని లోటు అని భావోద్వేగానికి లోనైన కొడాలి నాని జనసేన పార్టీ మరింత బలోపేతమయ్యేందుకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేడు జరగనున్న బూత్ కమిటీ మండల కమిటీ సమావేశం బోరగడ్డ శ్రీకాంత్ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి భారీగా ర్యాలీగా బయలుదేరి వెళ్లిన జన సైనికులు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నేడు 17వ వార్డులో గుడివాడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనిగండ్ల గ్రామం పర్యటించడం జరిగింది. వార్డులోకి వచ్చిన రాముకి టీడీపీ నేతలకు జనసేన నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. త్వరలోనే జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుడివాడలో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా అసహనంతో ఉన్నారని 5 ఏళ్ల పదవీ కాలంలో ఉన్న ఈ వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని శూన్యం చేయడమే కాకుండా ప్రజల నెత్తిన గుది బండను మోపడం జరిగిందని రాము మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు 17వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చెప్పిన మేమంతా నాయకులందరం పర్యటించడం జరుగుతుంది. తెలుగుదేశం జనసేన నాయకులే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు అందరం కలిసి ఈరోజంతా విశేషంగా తిరిగాం. ఇక్కడ అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మామూలుగా యథావిధిగా గుడివాడలో ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి మాట దేవుడు ఎరిగి వాళ్ళకి గట్టిగా రావాల్సిన చేయాల్సిన మినిమం చేయాల్సిన వసతులు కూడా ప్రొవైడ్ చేయలేకుండా గుడివాడ దరిద్రంగా తయారైంది. మంచినీళ్ళు లేవని చెప్పి ఎంతోమంది చేశారు. టిట్కో ఇళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారని చెప్తున్నారు. ఇవన్నిటినీ కూడా మేము గ్యారంటీగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రజలకి హామీ ఇస్తున్నాం. ఈరోజు 17వ వార్డులో అపూర్వమైన ఆదరణ. అసలు ఏదో సొంత మనిషి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరూ ఇంటికి పిలిచి మమ్మల్ని కాసేపు కూర్చోబెట్టి సేద తీర్చి పంపిస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ చాలా లేట్ అయిపోయిందనమాట ఈ ప్రోగ్రాము. ఎందుకంటే అంతమంది అన్ని ఇళ్లలోకి వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది. ఇది తెలుగుదేశం మీద ప్రజలకు ఉన్న ప్రేమను చూపిస్తుంది. పనిచేసే వాళ్ళకి ప్రజల్లో ఎంత గుర్తింపు ఉంటుందని చెబుతుంది. కానీ ఇలా పేపర్ల కోసం, లైకుల కోసం సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళకి మాకు తేడా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రోడ్డు మీద తిరగలేని ప్రతోడు వచ్చేసి ఎక్కడో చాట పోలీసులు నలుగురిని పెట్టుకుని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఇలా తిట్టుకుంటూ తిరుగుతున్నారు. అదేమన్నా అర్థం కావట్లేదు. వాళ్ళు పట్టించుకుంటాం కూడా మానేశారు జనాలు. అయినా పిచ్చుకోకలాగా రోడ్డు మీద పడి కనపడిన కాటేస్తా తిరుగుతున్నట్టుగా ఉంది చూస్తుంటే. చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యక్తిని మళ్ళీ కనపడకుండా చేస్తామని చెప్పి ఇక్కడ గుడివాడ ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. అతి త్వరలోనే మనందరికీ రిలీఫ్ రాబోతుంది. అందరూ రెడీ అవ్వాలని కోరుతా ఉన్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. ఈరోజు గుడివాడ 17వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్నాం. చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ, అదేవిధంగా చాలామంది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఓటేద్దామని ఎదురు చూస్తున్నట్టు నాకు కనపడుతుంది.
చాలా సమస్యలతో ఈ వార్డులో తాగునీరు కానీ రోడ్లు కానీ అనేక సమస్యలతో మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గానే త్వరగానే ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పి మాటిచ్చాం. తప్పకుండా కొన్ని కుటుంబాలు అయితే ఆర్థికంగా నలిగిపోయారు. ఏదైతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందో దానికి ఏది కూడా ఆదరణకు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది పేద కుటుంబాలు. అదే ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్ తక్షణమే చర్యలు తీసుకుంటాం, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చాం. అలాగే ఈరోజు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గుడు 20 సంవత్సరాల నుంచి గుడివాడ ప్రజలను మోసం చేసి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఎవ్వరికీ ఈశ్వంత పని కూడా చేయలేదు. కేవలం అతని స్వార్థం కోసం ఆయన జేబులు నింపుకోవడం కార్యక్రమం ఒకటి తప్ప రెండోది లేదు. ఈరోజు ఎంత దుర్మార్గంగా పరిపాలన సాగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ పోలీసుల్ని అధికారులను అడ్డు పెట్టుకుని ఏ విధంగా దోచుకుంటున్నాడో రాష్ట్ర సంపద మనందరం కూడా గమనించాలి. రేపు భవిష్యత్తులో ఇదే కొనసాగితే మన ప్రైవేట్ ఆస్తులు కూడా మనమే కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దుర్మార్గులందరూ కూడా ప్యాకాట్లు పెట్టి ఇసుక దొంద, మట్టి దంద, దన్నీటి ద్వారా లబ్ధి చేకూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఏమి అనాలి? ఈ దుర్మార్గులు ఏ ఒక్క చిన్న పని చేయకుండా. అందరికీ నమస్కారం. 17వ వార్డు తరఫున గుడివాడ నియోజక ప్రజలందరికీ కూడా టీడీపీ జనసేన పార్టీ తరఫున అందరికీ శుభానందం తెలియజేస్తూ, ఈరోజు ఇంటింటికి తెలుగుదేశాల పార్టీలు భాగంగా 17వ వార్డులో అపూర్వమైన స్పందన లభించింది. దీనికి అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అట్లాగే ఏదో హ్యాట్రిక్ పర్మనెంట్ అనుకుంటా పేద ప్రజలను పర్మనెంట్గా దోచుకున్నది ఎవరంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ వార్డులో మాకు అర్థమైంది. రానున్న కాలంలో ప్రజల ఇబ్బందులు పోవాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలంటే, రైతులకు న్యాయం జరగాలంటే, కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కూడా వాళ్ళకి సరైన వేతనం దొక్కాలంటే మాత్రం తప్పనిసరిగా రానున్న కాలంలో సైకిల్ గుర్తు వేసి పవన్ కళ్యాణ్ గారు బలపరుస్తున్న తెలుగుదేశం పార్టీని గెలిపిస్తూ మన వెనుగళ్ల రాము గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాల్సిందిగా వార్డు ప్రజలందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడప వెంకటరమణ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. గుడివాడ ఏజీకే స్కూల్ సెంటర్లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహం పక్కన బాబ్జీ సేన మరియు అభిమానులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని బాబ్జీ కుమార్తె శ్రావణి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించి జోహార్ అడప బాబ్జీ అంటూ నినాదాలు చేశారు. ముందుగా వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఎమ్మెల్యే కొడాలి నాని, అడప శ్రావణి, బాబ్జీ అభిమానులు పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. చిన్న వయసులోనే మనకు దూరమైన బాబ్జీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాల్సి రావడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన శక్తికి మించి పేదలకు సేవలు అందించే బాధ్యత లేని లోటు నిర్భాగ్యులకు కూడా తీరని లోటన్నారు. ఆయన చూపిన మార్గంలో తామంతా పయనిస్తామని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. బాబ్జీ అన్న భౌతికంగా మా మధ్య లేకపోయినా చిరస్థాయిగా అభిమానుల హృదయాల్లో నిలిచి ఉంటారని, బ్రతికి ఉన్న రోజుల్లో ఆయన చెప్పిన మాటలు పాటిస్తూ ఆయన చూపిన మార్గంలోనే తామంతా పయనిస్తామని బాబ్జీ సేన వ్యవస్థాపకుడు అద్దేపల్లి పురుషోత్తం అన్నారు. బాబ్జీ విగ్రహావిష్కరణ వేడుకలో చైర్మన్ మట్టా నాగమణి, జాన్ విక్టర్, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎంపీపీ పెయ్యల ఆదం, యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళి, గులిపల్లి శ్రీను, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కర్రావు, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి, నాయకులు పాలెటి చంటి, అడప పండు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. పెద్దలు పూజ్యులు అడప బాబ్జీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి బాబ్జీ గారి అభిమానులకి, బాబ్జీ గారి ముద్దుల తనయ్య శ్రావణి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాబ్జీ విగ్రహావిష్కరణ చేసుకోవటం నేనైతే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వయసులో చిన్నాడు, మాకన్నా ఒక సంవత్సరం పెద్దాడు అనుకుంటా. చిన్న వయసులో మరణించడం, ఆయన మన మధ్య లేకపోవటం, మనకి దూరం అవటం, ఆయనతో పరిచయం ఉన్నటువంటి, సంబంధం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా
తీరని లోటు. అదేవిధంగా ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది బాబ్జీకి ఉన్నటువంటి ఆర్థిక స్తోమతలో ఎవరొచ్చి ఏది అడిగినా కూడా కాదు లేదు అని చెప్పకుండా డబ్బులు ఉన్నా లేకపోయినా పక్కన దగ్గర తీసుకునే సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. అటువంటి అనేక మంది నిర్భాగ్యులకి బాకీ లేనటువంటి లోటు తీర్చనట్టు లేనటువంటిది. గత ఎన్నికల్లో 2019లో ఇంకా ఎన్నికలు 60 రోజులు ఉందనగా ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డు ప్రతి ఇంటికి తనే ఎన్నికల ప్రచారంలో తిరగటం జరిగింది. నేనైతే 2 రోజులే ఈ పట్టణంలో తిరిగాను. తను 60 రోజులు ఇక్కడ డోర్ టు డోర్ పార్టీ యంత్రాంగంలో కలిసి నడిచి ఎన్నికల్లో అయ్యే నాటికి నేను నాకన్నా నల్లగా పెంకులాగా అయిపోయి చాలా కష్టపడినటువంటి వ్యక్తుల్లో బాబ్జీ మొట్టమొదట ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడూ కూడా డబ్బు కోసం పదవుల కోసం ఆశపడినటువంటి వ్యక్తి. పైకి గంభీరంగా కనపడిన చాలా మృదు స్వభావి. ఒక చిన్న మాట ఎవరన్నా అన్నా కూడా ఎక్కువ మదన పడుతూ ఉండేవాడు. ఫేస్లో ఫీలింగ్స్ మారిపోతూ ఉండే. నేను చెప్పేవాడిని, బాబ్జీ మన రాజకీయాలు ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం, తిడుతూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు, పూలు వేస్తారు, రాళ్ళు వేస్తారు, అవన్నీ పట్టించుకోమాక మనం చేసేటువంటి కార్యక్రమం మనకు కరెక్ట్ అని చెప్పి అనిపించినప్పుడు ఎవడో ఏదో అన్నాడని చెప్పి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చెప్పాం. మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉండగా కొంతమంది ద్రోహులు వైస్ చైర్మన్గా అవిశ్వాస తీర్మానం పెట్టి బాబ్జీని దించాలని చెప్పి మన దగ్గర గెలిచినటువంటి 12 మంది ఆ పక్కకి వెళ్ళిపోయి ఒక దొంగ ఒక 420 గాడు అధికారం ఉంది మేము ఏదైనా సరే చేయగలం అన్నటువంటి కండకావరంతో బాబ్జీని దించాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బాబ్జీని దించలేమని చెప్పి నేను డబ్బు ఖర్చు పెడతాంటే నా 2 చేతులు పట్టుకుని ఇంటికి వచ్చి ఏమన్నా ఇంకొక సంవత్సరం మనకి పదవి ఉంటుంది, ఉంటుంది, పోతుంది, మీరు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టొద్దని చెప్పి నా చేతులు పట్టుకుని బతిమాలినటువంటి వ్యక్తి. బాబ్జీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఇది నీ పదవి నా పదవి, పోవటం రావటం సంవత్సరం ఉండటం కాదు. మనల్ని ఈ గుడివాడ పట్టణంలో ఎవడెవరితో కలిసినా ఎవడొచ్చి ఏం చేసినా కూడా ఎంట్రుక ముక్క కూడా పేకలేడని చెప్పి నిరూపించాల్సిన అవసరం నాకు కూడా ఉంది. నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించబాక. వైస్ చైర్మన్ పదవి అనేది ఒక సంవత్సరం ఉండటం లేకపోతాం కాదు. వాడి దించాలనుకున్న ప్రయత్నం చేసినటువంటి వాడి బాబు కాదు, వాడి తాత దిగి వచ్చినా కూడా ఇది సాధ్యం కానివ్వను. నేను ఉన్నాను, నువ్వు నిలబడమంటే ఆ రోజు కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని సరే మీ ఇష్టం అలాగే చేద్దామని చెప్పి మేము బాబ్జీ వైస్ చైర్మన్ పదవి పోకుండా ఆ రోజు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేను బాబ్జీ చేతుల మీదగానే ఖర్చు పెట్టమని చెప్తే ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కూడా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని నాకైతే ఇష్టం లేదనేవాడు. నీ ఇష్టం, నాకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు, కాకపోతే రాజకీయాల్లో ఉన్నాం, మనం మన యొక్క స్థానాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, మనం ఏమైపోయినా పర్లేదు, నువ్వు ముందుకెళ్ళమని చెప్పి ఆ రోజు చెప్తే నేను వెనకాల ఉన్నప్పటికీ తనకి వైస్ చైర్మన్గా కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కూడా. ఎందుకంటే ఒక డబ్బు గురించే కాదు, డబ్బు ఖర్చు పెడితే ఏది సాధ్యం కాదు. బాబ్జీతో ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాలు తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీలో కానీ బాబ్జీని వైస్ చైర్మన్గా దించడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 15 మంది కౌన్సిలర్లో 11 మంది అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ 420 గాడికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి వాడి మీద అవిశ్వాస తీర్మానం పెట్టే పరిస్థితికి వస్తే వాడి కాళ్ళబేరానికి వచ్చి మాకు చంద్రబాబు ఉన్నాడు, ఆడమ్మ మొగుడు ఉన్నాడని చెప్పి సొల్లు కబుర్లు చెప్పిన నా కొడుకులు బాబ్జీని మధ్యవర్తిని పెట్టుకుని మాట్లాడి బాబ్జీ నేను నీ గురించి వదిలేస్తాను, నా గురించి వదిలేయమని చెప్పి కాళ్ళబేరానికి వచ్చినటువంటి వ్యక్తి.
అంటే పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తులతో అంత సన్నిహితమైనటువంటి సంబంధాలు నడిపినటువంటి వ్యక్తి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా దగ్గర గెలిచినటువంటి 20 మంది కౌన్సిలర్లో 12 మంది ఆడితో పడిపోయారు, 8 మంది మాకున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీకి ఉన్నటువంటి మంచితనం, పార్టీకి ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలతో ఆ రోజు పార్టీ ఎంట్రుక ముక్క కూడా పీకలేనటువంటి పరిస్థితి ఈ గుడివాడ పట్టణం ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకి ప్రజలకి కూడా తెలుసు. పార్టీ గారు లేనటువంటి లోటు పార్టీ గారి కుటుంబ సభ్యులకి కానీ ఆయనతో సన్నిహితంగా మెలిసినటువంటి వ్యక్తులకు కానీ తీర్చలేనిది. ఈరోజు కనుక పార్టీ కనుక ఉన్నట్లయితే ఎక్కడో తిరుగుతూ ఉండేవాడు నన్ను గెలిపించాలని చెప్పి. అటువంటి సన్నిహితుల్ని మిత్రుల్ని నేను కోల్పోవటం చాలా దురదృష్టకరం. పార్టీకి షార్ట్ టెంపర్, ఎవరినైనా సరే తిట్టేస్తాడు ఫస్ట్. నేను పార్టీ వాళ్ళ షాప్కి వెళ్తే ఇందాక కులాలకి మతాలకి అతీతమైన వ్యక్తి పార్టీ అని చెప్పి చెప్పాడు. అది నిజంగా వాస్తవం. ఎందుకంటే నేను తన షాప్కి వెళ్తే నాగమల్లేశ్వరరావు వాళ్ళు ఉండేవాళ్ళు షాప్లో. రోజు కూడా వెళ్ళి ఒక కాఫీ టీనో తాగి రావటం. లేకపోతే మా గొడవలో బార్జీ, జవహర్లాల్ సూర్యప్రకాష్ గారు, వీళ్ళెవరూ కూడా ఆయన కులం కాదు. ఆయనకి కులాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది బార్జీ మా కులం మావాడని చెప్పి ఓన్ చేసుకుంటారు. కాకపోతే బార్జీ కులాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి. అలాగే వంగవీటి మోహన్ రంగారావుని విపరీతంగా అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి బార్జీ. రంగా గారికి వర్ధంతికి దండేటాకు వస్తే కళ్ళమ్మని నీళ్లు తిరిగాయి. ఏంటి బార్జీ అంటే బంగారం లాంటి మనిషిని చంపేశారండి అనేవాడు. చనిపోయి చాలా కాలమైన బార్జీ నువ్వు కళ్ళమ్మని నీళ్లు పెట్టుకోవకని చెప్పేవాడిని. అలాగే రాధాబాబుతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబంతో. అటువంటి బార్జీ 2024 ఎన్నికలలో తెలుగుదేశంతో పాటు కలిసి పనిచేసే విషయంలో మరియు జనసేన పార్టీ బలోపేతానికి బూత్ కమిటీ మరియు మండల స్థాయి కమిటీ నెంబర్లు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు గాను నేడు మంగళగిరిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో బూత్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని బోరగడ్డ శ్రీకాంత్ తెలియజేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ర్యాలీగా జనసేన నేతలు బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ ర్యాలీని నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి బూత్ కమిటీ సభ్యులు మరియు మండల స్థాయి కమిటీ సభ్యులు చేయాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం ఇచ్చేందుకు గాను నేడు అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, వేమూరి త్రినాథ్, కోదమల గంగాధర్, సాయిన రాజేష్, ఇంటూరి గజేంద్ర, ఆంజనేయులు, వెంకట్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు మంగళగిరి పార్టీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం గుడివాడ నియోజకవర్గ బూత్ కమిటీ ట్రైనింగ్ ప్రోగ్రాంకి గుడివాడ నియోజకవర్గం నుంచి, మండలాల నుంచి, అలాగే వార్డుల వారీగా అందరూ కూడా ఈ రోజున మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తే కనుక జనసేన పార్టీ ఏర్పడి 2014 ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా బలోపేతంగా ఉండి ఈ రోజున రేపొద్దున ఎన్నికలకి సిద్ధమవుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు బూత్ కమిటీలని ట్రైనింగ్ ప్రోగ్రాంకి ఈ రోజున గుడివాడ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళటం చాలా ఆనందించదగ్గ విషయం. చాలా మంది మాట్లాడుతూ జనసేన పార్టీ అనేది పిల్లల పార్టీ, వానికి కేడర్ లేదని చెబుతున్న ఈ సందర్భంలో ఈ రోజున మేము చెబుతున్నాం, జనసేన పార్టీ అనేది వార్డుల్లో, గ్రామాల్లో, బూత్ లెవెల్లో కూడా ఈ రోజున కమిటీలు గుడివాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకుని మేమందరం కూడా ఈ రోజున ట్రైనింగ్ ప్రోగ్రాంకి వెళ్ళడానికి జరుగుతుంది, సిద్ధమవుతున్నాం. కాబట్టి రేపొద్దున రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టే స్థానాలన్నింటిలోనూ కూడా జనసేన పార్టీ విజయం సాధించి ముందుకెళ్తుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి మండలాధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, పట్టణాధ్యక్షులు, అలాగే వార్డు అధ్యక్షులు అందరూ కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ, జై జనసేన, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు
గుడివాడ నియోజకవర్గం గుడివాడ మా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి, అట్లాగే మండలాధ్యక్షులు మండలాల నుంచి, అట్లాగే బూత్ కమిటీలు టౌన్ కమిటీలు అందరము మంగళగిరి హెడ్ ఆఫీస్ నందు మాకు పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు పిలుపు మేరకు మేము ఈరోజు బయలుదేరి వెళ్తున్నాము. జనసేన పార్టీ 10 సంవత్సరాలైంది స్థాపించి. పవన్ కళ్యాణ్ గారు బలంగా పనిచేసి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయమని మా పిలుపు మేరకు మేము గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ అన్ని వర్గాలని బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలను కూడా మా అన్నదమ్ముల్లాగా కలుపుకుంటూ పోతూ పార్టీని బాగా బలోపేతం చేసి ఈరోజు గుడివాడ నుంచి అన్ని వర్గాలు అందరూ కలిసి మేము మంగళగిరి హెడ్ ఆఫీస్ నందుకు వెళ్ళటకు బయలుదేరుతున్నాము. ఇది జనసేన పార్టీ యొక్క తొలి విజయం. అట్లాగే జనసేన పార్టీ బలోపేతం దిశగా బాగా అడుగులేస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎంత అణిచివేత చేసిన వైఎస్ఆర్సీపీ రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతూ ఆయన భారతదేశంలోనే ఒక అపురూప శక్తిగా, అంటే మన ప్రధాని మోడీ గారు కూడా మా తమ్ముడనే పిలిపించి పక్కన కూర్చోబెట్టుకునే శక్తిగా పెరిగినందుకు మేమందరం జన సైనికులు అందరం చాలా గర్విస్తున్నాము. ఇట్లాగే కొనసాగించి ముందు ముందు మా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించే దిశగా మేము పయనిస్తామని ఈ రకంగా మేము చెప్తున్నాము. జై జనసేన, జై తెలుగు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, అలాగే వీర మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో బూత్ కమిటీ అధ్యక్షులు, అలాగే బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లకి ఈ నియంతత్వ నిరంకుశ ప్రభుత్వాన్ని 2024లో ఏ విధంగా మనం ఎదుర్కోవాలనే దానిపైన ఇవాళ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. కావున గుడివాడ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వంలో, అలాగే మిగిలిన పెద్దలు అందరి నాయకత్వంలో కూడా ఈరోజు మంగళగిరి కేంద్ర కార్యాలయానికి తరలి వెళ్ళడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ నియంత ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలి, ఎన్ని అరాచకాలకైనా అధికారం కోసం ఎన్ని అరాచకాలకైనా దిగుతుంది. కావున మనందరం శిక్షణా తరగతులు తీసుకుని మరింత పటిష్టం చేయాలి జనసేన పార్టీని అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై. ఒక ప్రజాస్వామ్య దిశగా 10 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం నుంచి మరి ఈరోజు సెంట్రల్ కమిటీ మంగళగిరి ఆఫీసులో ఇవాళ సమావేశం, అత్యున్నతమైన సమావేశం జరగబోతూ ఉంది. దానిలో భాగంగా బూత్ కమిటీలు, మండల నాయకులు, మరి నియోజకవర్గ నాయకులు, జిల్లా కార్యదర్శులు ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఏదైతే నిరంకుశ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో దానికి వ్యతిరేకంగా అనేక రాజకీయ శక్తులు ఇవాళ కూటమిలో పాల్గొని తనకు ఇవాళ అంత్యక్రియలు కొనసాగించే విధంగా అనేక రకాలైన వ్యూహం, అనేక రకాలైన పోరాట రూపాలు, కార్యక్రమాలు తీసుకునే దిశగా ఇవాళ నియోజకవర్గ స్థాయిలో మరి వార్డు కమిటీలు బయలుదేరుతున్నాయి అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుడివాడ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. గుడివాడ టౌన్ పరిధిలోని 510, రూరల్ మండల పరిధిలోని 238 మంది వార్డు, గ్రామ వాలంటీర్లలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవవజ్ర పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే కొడాలి నాని ఒక్కొక్కరికి 15,000, 30,000, 45,000 చొప్పున నగదు ప్రోత్సాహాన్ని ఇస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో పురస్కారాలకు అర్హత కోల్పోయిన 38 మంది వాలంటీర్లకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున 5,70,000 వ్యక్తిగత నగదును ఎమ్మెల్యే కొడాలి నాని ప్రోత్సాహకంగా ప్రకటించారు. ప్రజలపై మమకారంతో స్వచ్ఛందంగా గౌరవ వేతనంతో పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వాలంటీర్లు అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే నాని కొనియాడారు. ఎటువంటి వివక్షత చూపకుండా ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి, జాన్ విక్టర్, ఎంపీపీ గద్దె పుష్పరాణి, జెడ్పీటీసీ గొళ్ల రామకృష్ణ, గుడివాడ మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఎండీఓ జ్యోతి, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్లా శ్రీను, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగు మాలకాళి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, పలువురు ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. గౌరవ వేతనం తీసుకుని
ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధులుగా లాభాపేక్ష లేకుండా ప్రజలకి అందాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అందిస్తూ ప్రజల చేత ప్రభుత్వం చేత ప్రశంసలు పొందుతున్నటువంటి మీ అందరికీ ఈ ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం నుంచి మీకు ఏదో రకంగా సహాయం చేయాలని చెప్పి మిమ్మల్ని ప్రతి సంవత్సరం కొంత అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మీ అందరికీ కూడా సేవాభావంతో, ఎందుకంటే సేవాభావం అంటే మనం ఒక 50 ఏళ్ళకి వాలంటీర్గా ఉన్నప్పుడు వాళ్ళతో మనకి దగ్గర పరిచయాలు ఏర్పడటం, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఇబ్బందులు అవన్నీ కూడా మనం కూడా చూస్తాం. కాబట్టి మిమ్మల్ని వాళ్ళు పదే పదే కలుస్తారు. కాబట్టి మీరు వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళు భావిస్తారు, మీరు భావిస్తారు. ఏదేమైనప్పటికీ పేరుకి వాలంటీర్, మీ గురించి ఈ రాష్ట్రంలో ఎక్కువ మాట్లాడేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. మీ పేరు చెప్పగానే ఉలిక్కి పడతాడు వాలంటీర్ అనగానే. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, ఒంటరి మహిళలు ఎక్కడున్నారు, విడోలు ఎక్కడున్నారు, ఎవరెవరిని ప్రేమించుకుంటున్నారు, అవన్నీ కనుక్కొని వాళ్ళని తీసుకెళ్ళి పక్క దేశాలకి పక్క రాష్ట్రాలకి అమ్మేస్తున్నారు. 35,000 మంది మిస్ అయిపోయారని చెప్పాడు మొన్నటిదాకా. అసలు వీళ్ళు ఉంటాకి వీల్లేదని చెప్పాడు. మొన్న మాట మార్చి నేను అలా అనలేదు, అందరూ కాదు కొంతమంది, కాబట్టి నేను కొందరిని అన్నాను అంటున్నాడు. రావణాసురుడు, లంకకి సామ్రాజ్యపతి రావణాసురుడు వానర శైర్యాన్ని చూస్తే ఎలా వణికిపోతాడో మన రాజకీయ రావణాసురుడు చంద్రబాబు నాయుడు, ఆయనకి సంబంధించినటువంటి పేపర్లో, టీవీలు మిమ్మల్ని చూస్తే అలాగే వణికి వస్తున్నారు. మీరు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడంలో మీ పాత్ర కీలక పాత్ర ఉంటుందేమో, మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారేమో, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఓటమి తప్పదని చెప్పి మాకన్నా మిమ్మల్ని చూసి భయపడేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే మీరు ప్రజల్లో మీకున్నటువంటి సంబంధాలు, మీకున్నటువంటి మీరు చేసినటువంటి కార్యక్రమాలు మరి ఈ రాష్ట్ర ప్రజలు కానీ మీతో సేవలు పొందేటువంటి ప్రజానికం కానీ మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఏదేమైనప్పటికీ గుడివాడ పట్టణంలో 510 మంది వాలంటీర్లు, అదేవిధంగా గుడివాడ రూరల్ మండలంలో 238 మంది వాలంటీర్లు ఉన్నారు. గుడివాడ పట్టణంలో అయితే ఒక వాలంటీర్ కూడా వేకెన్సీ లేదు. రూరల్ మండలంలో 6 వేకెన్సీ ఉందని చెప్పి ఇక్కడ ఉంది. అవి 6 కూడా ఫిల్ చేయాలి. అదేవిధంగా దీనికి ఏదో ఒక చిన్న నిబంధన పెట్టారు. ఒక సంవత్సరం పనిచేస్తేనే ఈ అవార్డులు వస్తాయి. ఈ గుడివాడ పట్టణంలో ఒక 32 మంది ఒక సంవత్సరం లోపు ఉన్నారు. గుడివాడ రూరల్ మండలంలో ఒక 6 ఉన్నారు. అంటే 38 మందికి ఈ అవార్డులు రావు. దాదాపు 748 మంది మండలం, టౌన్ కలిపి వాలంటీర్లు ఉంటే దాంట్లో 38 మంది సంవత్సరంలోనే పనిచేస్తున్నారని చెప్పి ఆ 38 మందికి ఇవ్వలేదు. కాబట్టి గుడివాడ 24వ వార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంవి నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుబ్రహ్మణ్యంలో పాల్గొని ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిపుణులైన వైద్య బృందంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరూ సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్వి నారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లిపూడి చక్రవర్తి, వీరిశెట్టి నరసింహారావు మరియు పలువురు వైద్యులు పాల్గొన్నారు.
అటువంటి ఊహించిన పరిస్థితుల్లో మళ్ళీ సెకండ్ ఫేజ్ లో పెట్టాలి. ప్రతి ఇంటిని టచ్ చేయడానికి ఏఎన్ఎంలు కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, ప్రతి ఇంట్లో కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకున్న దేంతో బాధపడుతున్నారని చెప్పేసి ఇవాళ మీకు అడ్మిషన్ ఇస్తారు. దీంట్లో ప్రతిదీ కూడా మీ వివరాలు ఉంటాయి. ఈ అడ్మిషన్ ఈ ఫైల్ తీసుకెళ్తే రాష్ట్రంలో ఏ ఆసుపత్రికి వెళ్ళా కానీ ఎక్కడికి వెళ్ళా కానీ మేము ఒక స్టేటస్ బయట తీసుకునే అవకాశం ఉంటాము. ఇక మళ్ళీ సబ్మిట్ అయితే చేయకూడదు. ఇటువంటి అద్భుతమైన ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా మర్చిపోకూడదు. గతంలో ఎప్పుడైనా సరే ఈ ఆరోగ్యశ్రీకి ఇంత గొప్ప వెసులుబాటు చూసామో మహానుభావుడు 2007లో రాజశేఖర్ గారు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మేమంతా అప్పుడు వెళ్ళేవాళ్ళం. పొద్దున్నే ఒక 500 మంది ఆడియన్స్ క్యాంప్ ఆఫీసులు ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా సార్ నాకు ఆరోగ్యం బాగలేదు, చర్చి కట్టుకున్నాను, లేదా హాస్పిటల్కి వచ్చి అని చెప్తే ఇవన్నీ చూసి ఇంతమంది ఆరోగ్యం కోసం బాధపడుతున్నారా అని చెప్పేసి ఆయన గుడిలో చూసిన గొప్ప స్కీమే ఆరోగ్యశ్రీ. ఆ రోజే 935 రోగాలకు సంబంధించి మరి ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్యను అందించాలి, ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి ఆ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చి తెలుగుదేశం పార్టీ దొంగలు దొక్కి వ్యాధికి ఇవ్వకుండా ఆరోగ్యశ్రీని నీరుగా వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక దీనికి పెద్ద పీట వేసి ఇవాళ 25 లక్షల రూపాయల కార్డు ప్రతి పేదవాడికి ఒక వజ్రాయుధం. ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది 25 లక్షల రూపాయలు. ఈ దేశంలో 460 హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో మనకు వైద్య సదుపాయం ఉంది. కాబట్టి ఇది ప్రజలు ఉపయోగించుకొని ఖచ్చితంగా మనకు మంచి జరిగిందా లేదా. మనం ఈరోజు ఎవరు కూడా అధైర్యపడే అవసరం లేదు. ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి హాస్పిటల్ తాగడం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వరం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్ అందరూ ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కార్డు అనేది ఉంటుందమ్మా. ఎటువంటి ఇబ్బంది అయినా సరే 3350 సంబంధించిన ప్రొవిజన్స్ అంటే జబ్బులకు ఈ కార్డు ఉపయోగపడతా ఉంది. ఇవన్నీ కూడా మన గుడివాడ పట్టణంలో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నారాయణ రెడ్డి గారికి, అట్లాగే స్థానికులు పెద్దలు శ్రీనివాసరావు గారికి, నరసింహరావు గారికి, ఇక్కడికి వచ్చేసిన వార్డు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఈ ఎన్నికల బదిలీలో భాగంగా కొత్తగా వచ్చాను. అంటే ఎలక్షన్స్ ముందు అందరినీ కూడా జిల్లాలు మారుస్తారు కాబట్టి ఎన్నికల సంఘం వారు, అందువల్ల ఇక్కడ పనిచేసిన కమిషనర్ గారు ఈ జిల్లా స్థానికులు అవడం వల్ల ఆయన వేరే జిల్లాకు బదిలీ కావటము, నేను వేరే జిల్లా నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రజలందరూ కూడా మన గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి, అట్లాగే మరింత మెరుగ్గా పాలన అందించడానికి కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాము. అట్లాగే ఇప్పటివరకు కూడా అందరూ కూడా తమ అమూల్యమైన సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చిన ఈ 2 వారాల్లోనూ కూడా చాలా వరకు పట్టణం గురించి అవగాహన చేసుకోవడం జరిగింది. అట్లాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అన్నది పేద ప్రజలందరూ కూడా చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు చూపించుకోరు. ముందు ఏదైనా హాస్పిటల్కి వెళ్దామంటే ఎందుకులే ఒక రోజు పని పోతుంది, ఉపాధి పోతుంది అంటారు. దానివల్ల ఏమవుతుంది, వ్యాధి మొదలుపెట్టేసిన తర్వాత చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఏదైతే ప్రతి వ్యాధికి కూడా ముందు పరిశీలన చేసి అది నిర్ధారణ చేయాలి. అప్పుడు మాత్రమే దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం కుదురుతుంది. కాబట్టినే ఈ క్యాంప్స్ లా పెట్టి వాళ్ళు హాస్పిటల్కి రమ్మంటే రావట్లేదు, ప్రజల దగ్గరికి మనమే వెళ్ళాలి, అక్కడే వాళ్ళకి స్క్రీనింగ్ చేసి ఎవరికైతే ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయని గుర్తించి స్థానికంగా ఉన్న హాస్పిటల్లో కూడా అవన్నీ కూడా ట్రీట్మెంట్ లభ్యంగా ఉన్నట్లయితే ఇక్కడ జరుగుతుంది. కొన్నిసార్లు స్పెషలైజేషన్ ఏమైనా కావాల్సి ఉన్నట్లయితే ఆ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ లో కూడా మన ఆరోగ్యశ్రీలో భాగంగా కూడా వారందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడమే జరుగుతుంది. మీ అందరికీ కూడా మందులన్నీ కూడా ఉచితంగానే ఇస్తారు. అట్లాగే స్క్రీనింగ్ సంబంధించిన పరీక్షలన్నీ కూడా ఉచితంగానే చేస్తారు. అట్లాగే మీకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎన్ని రోజులైతే అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారో మీ యొక్క ఉపాధి నష్టపోకూడదు కాబట్టి దానికి కూడా తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి ప్రభుత్వం వారు అందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆర్థిక స్వావలంబన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, అట్లాగే డాక్టర్స్ అందరూ కూడా చాలా చక్కగా మీ అందరికీ కూడా స్క్రీనింగ్ ఏది చేస్తారు. అట్లాగే ఏఎన్ఎంస్ ఉన్నారు, స్థానికంగా ఆశా వర్కర్స్ కానీ ఉన్నారు, హెల్త్ వర్కర్స్ కానీ అందరూ కూడా మీ ఇంటికి వచ్చి మీ యొక్క ఆరోగ్య వివరాలు సేకరించినప్పుడు వాలంటీర్లు కూడా సరైన సమాచారం ఇవ్వండి. అట్లాగే మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా సరే ఇమ్మీడియట్ గా స్థానిక డాక్టర్ గారు కానీ స్థానిక ఏఎన్ఎం గారు కానీ మీరు వివరాలు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా సమితి అధ్యక్షుడు డిఆర్బి ప్రసాద్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. తా సయ్యద్ గఫార్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్, ఎన్టీఆర్ స్టేడియం డైరెక్టర్ వల్లభనేని వరప్రసాద్, లింగం ప్రసాద్, బొగ్గవరపు తిరుపతయ్య, శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్,
జండు ఉమాకుమార్, లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు యలమర్తి వెంకట కృష్ణారావు, పట్టపు శ్రీనివాసరావు, అలీబేగ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మన గుడివాడలో ప్రముఖులు పాత్రికేయులు అయినటువంటి ప్రసాద్ గారిని ఈ విధంగా సన్మానించడానికి మనందరికీ ఎంతో సంతోషదాయకం. ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే తెలుగు భాష మీద ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటిల్లో ఎంతో పట్టుకలిగిన వ్యక్తి. చక్కటి భాష ఉపయోగించి ఆయన పత్రికల్లో ఎంతో మంచి మాటల్ని రాస్తాడు. చక్కగా భాష మీద ఎంతో పట్టుందండి. తెలుగుని గౌరవిస్తున్నారు ఇప్పటికీ. అంటే ఆయన లాంటి వాళ్ళు కొద్దిమంది గుడివాడలో ఉండబట్టి తెలుగు భాష గురించి మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉండడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన సంప్రదించడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఈరోజు పాత్రికేయుడు మిత్రుడు అయినటువంటి డిఆర్జీ ప్రసాద్ గారికి సన్మానించుకుంటాం. ఈ కార్యక్రమానికి గతంలో కూడా ఇచ్చేసి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పాత్రికేయ రంగంలో ఒక చిన్న పేపర్ అయినా కానీ మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చి నిజాన్ని నిర్భయంగా ముందు పెట్టేటటువంటి ప్రసాద్ మా మిత్రుడు అవ్వడం నాకు చాలా సంతోషదాయకం. పాత్రికేయ రంగంలో మరి ఈరోజు చూస్తున్నటువంటి గొడవలు కానివ్వండి, ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా ప్రజలకి చేరువయ్యే రీతిలో ఉండాలి తప్ప ఒక పత్రికకి లేకపోతే ఒక పార్టీకి లేకపోతే ఒక కులానికి సంబంధించినటువంటి ఈ రోజుల్లో దానికి భిన్నంగా ప్రసాద్ ముందుకెళ్తూ ఉన్నాడు. అది చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ మరి ఆయన సన్మానించడం ఒక మంచి పరిణామంగా అనుకుంటూ ఈరోజు మాతృదినోత్సవ సందర్భంగా మన పిల్లవాడి ప్రసాద్ గారికి సన్మానం చేయడం ఆయన చేయటం అంటే మనం చేసుకున్నట్టే. ఎందువల్లంటే ఆయన పేరు పేపర్ అందుబాటు అయినా అది పేపర్కి ఎక్కరాదు. ఆయన చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా సమాజంలో అన్ని సేవల్లో కూడా ఆయన ఉండి నేనున్నానని చెప్పే ప్రసాద్ గారు. ఇలాంటి ప్రసాద్ గారు సంఘ సేవలు కూడా ఆయన దాంట్లో పాల్గొంటారు. ఈ మధ్యనే దాని గుడివాడకు ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యాడు. ఆయన ఆధ్వర్యంలో ఇంకా ముందు కూడా తెలుగు భాష మీద ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను ఆలోచిస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు చేసిన నేనుగా లక్ష్మీ ప్రసాద్ గారికి ఇంకా ఇంకో ప్రసాద్ గారు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక. ఇది కాకుండా మన కృష్ణారావు గారి జన్మదినోత్సవ సందర్భం కూడా ఇవాళ ఉంది కాబట్టి ఆయన కూడా లయన్స్ క్లబ్ కృష్ణారావు గారికి అభినందనలు చెప్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా నేడు 17వ వార్డులో పర్యటించిన వెనిగండరాము. వార్డు పర్యటనకు విచ్చేసిన టీడీపీ జనసేన నాయకులకు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు. స్వర్గీయ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కడప బాబ్జీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని. మిత్రుడిని సోదరుణ్ణి కోల్పోవడం తనకి తీరని లోటు అని భావోద్వేగానికి లోనైన కొడాలి నాని. జనసేన పార్టీ మరింత బలోపేతమయ్యేందుకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేడు జరగనున్న బూత్ కమిటీ మండల కమిటీ సమావేశం. బోరగడ్డ శ్రీకాంత్ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి భారీగా ర్యాలీగా బయలుదేరి వెళ్లిన జన సైనికులు. ఇవి ఈ రోజు వార్త విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.